హలో అందరికీ ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ చాలా రుచికరమైన బొమ్మిడి చేపలు. ముందుగా ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 4, టమాటాలు 6 తీసుకోవాలి. టమాటాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండిన బొమ్మిడి చేపలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని వాటర్లో కడగాలి. వాటికి ఉన్న చెత్త అంతా పోయేలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అన్నమాట ఆనియన్స్. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ టమాటా రెండు ఇలా ఉడికిన తర్వాత ఇందులో అల్లం అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు బాగా ఉడికించుకొని ఇలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కారం ఎక్కువ తింటే మీరు కూడా ఎక్కువనే మంచిగా కలుపుకొని గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మిడి చేపలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే, మన టేస్టీ బొమ్మిడి చేపల కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్